దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ పోరాటంలో, ఈ జీవన సంబంధమైనటువంటి పోరాటంలో అనేక గోల్స్ మనం పెట్టుకుంటాం, అనేక ఎయిమ్స్ మనం చేస్తాం, వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి మొదలుపెట్టినటువంటి పనిని, ప్రారంభించినటువంటి పనిని కొనసాగించలేక మధ్యలో ఆగిపోతూ ఉంటాం. కొంతమంది చివరి దాకా వచ్చి చివరిలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ప్రారంభించి ఆపిస్తూ ఉంటారు, సఫలం కారు, విఫలం అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ దినము మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 138వ కీర్తన 8వ చరణం మనం చూసినట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడా, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా పక్షమున కార్యాన్ని సఫలం చేస్తాడు అని భక్తుడు విశ్వాసంతో పలుకుతున్నాడండి. భక్తుడు విశ్వాసంతో పలుకుతున్నాడు. దేవుడు మాత్రమే నా కార్యాన్ని సఫలం చేస్తాడు. నా సొంత శక్తిని, నా సొంత జ్ఞానమును, నా సొంత తెలివిని నమ్ముకొని వెళ్తే నేను ఓడిపోతాను, పడిపోతాను, మరణిస్తాను అవసరమైతే చివరికి. అయితే దేవునిని నేను ఆశ్రయంగా కలిగి వెళ్ళినప్పుడు ఆయన నా కార్యము సఫలం చేస్తాడు అని భక్తుడు విశ్వాసంతో చెప్తున్నాడు. దావీదు గొల్యాతుని ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు అదే విశ్వాసము దేవుని యందు ఉంచాడండి. యుద్ధము యెహోవాదే అన్నాడు. యెహోవాయే నా పక్షాన యుద్ధం చేస్తాడు, ఆయన నా కార్యాన్ని సఫలపరుస్తాడు, ఆయన నాకు జయాన్ని ఇస్తాడు, ఆయన నాకు విజయాన్ని ఇస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో ఓటమికి, వైఫల్యాలకి కారణం ఏంటంటే దేవునిని మనం ముందు పెట్టుకోకుండా మన జ్ఞానమును, మన తెలివిని, మన బలమును, మన ప్రణాళికలను అమలుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవునిని ముందు పెట్టి దేవునికి మన కార్యాలను అప్పగించి, ప్రభువా మరి పరిస్థితి ఇది, నాకు సహాయం చేయి, మరి ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఇదిగో ఈ రూట్లో వెళ్ళాలని అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నా కార్యము సఫలపరిచే దారి నాకు చూపించి నువ్వే నడిపించు ప్రభు అని మనము దేవునికి మనం అప్పగించుకోగలిగితే, దేవుని హస్తాల్లోకి మనం వెళ్ళగలిగినట్లయితే ఆయన మన కార్యము సఫలం చేస్తాడు. ప్రియులారా, ఆయన మన కార్యములు సఫలం చేస్తాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీరు అనేక పనులు పెట్టుకొని ఫెయిల్ అయిపోయి ఉన్నారా? అయితే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీరు చేయబోయే మంచి ప్రతి పనికి మొదట దేవునిని పెట్టండి. ఆయనకు మీ మార్గాలు అప్పగించి ఆయన ద్వారా మీరు కార్యాలు ప్రారంభించి చూడండి. మీ జీవితంలో సక్సెస్ చూస్తారండి. అద్భుతకరమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. దేవుని ద్వారా ఆ కార్యం సఫలపరచబడి దీవించబడతారు. నూతనమైనటువంటి కృపలను పొందుకొని ఆశీర్వాదాలతో నింపబడతారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.